చికెన్ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. చికెన్‌ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి బౌల్‌లో వేసి సాల్టు, పసుపు, కారము ఇవి వేశాక కాస్త పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత నిమ్మ రసాన్నయితే బాగా పిండేసుకునేసి, ఆ తర్వాత కొద్దిగంత ఆయిల్ వేసుకునేసి దీన్ని బాగా పిసుకుతూ కలుపుకోవాలి. దీన్ని బాగా పిసుకుతూ కలిపిన తర్వాత దీన్ని కనీసం ఒక అరగంట సేపయితే ఊరనిచ్చుకోవాలి. పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకునేసి, ఆ తర్వాత చీరిన పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనిచ్చి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి పచ్చి వాసన పోనిచ్చి ఊరబెట్టిన చికెన్ని దాంట్లో వేసుకునేసి దీన్ని కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా మూతబెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి 3 వేసేసి కిందకి పైకి తిరిగేసుకుంటూ ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా బాగా కలిపి మూతబెట్టి ఈ విధంగా ఉడికించుకునేసి ఇలా తిప్పేసుకుని కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.